హలో అండి, అందరికీ నమస్కారం. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఎప్పుడు వచ్చింది అంటే ప్రారంభం ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో తెలుసుకుందామండి. ఈ వీడియోలో మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కూడా చేయండి. ఆషాఢ మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అంటారండి. మరి పండగలలో తొలి ఏకాదశి, బోనాల పండగ, గురు పౌర్ణమి ఇవన్నీ మనకి ఆషాఢ మాసంలో వస్తాయండి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం మనకి జూలైలో వచ్చిందండి. జూలై 6వ తారీఖున శనివారం రోజున ఆషాఢ శుక్ల పాడ్యమితో ప్రారంభం అవుతుంది. ఆగస్టు 4వ తారీఖున అంటే ఆదివారం రోజున అమావాస్య తిథితో ముగుస్తుందండి. ఈ మాసంలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందామండి. జూలై 6వ తారీఖున శనివారం రోజు నుంచి ప్రారంభమవుతుందండి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు. జూలై 15వ తారీఖున సోమవారంతో ముగుస్తాయన్నమాట. పూరి జగన్నాథ్ రథయాత్ర అండి జూలై 7వ తారీఖున అంటే ఆదివారం రోజున వచ్చిందండి. జూలై 11వ తారీఖున గురువారం రోజు సంధ్య పంచమి ఉందండి. జూలై 12వ తారీఖున శుక్రవారం రోజు కుమారస్వామి షష్ఠి అండి. జూలై 17 అండి మనకి బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చిందండి. శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి పండగతోనే మనకి పండగలు అనేది ప్రారంభమవుతాయండి తెలుగు వాళ్ళకి. జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి అండి. జూలై 21వ తారీఖున ఆదివారం రోజున మనకి గురు పౌర్ణమి వచ్చిందండి. జూలై 24వ తారీఖున బుధవారం రోజున సంకష్టహరి చతుర్థి వచ్చిందండి. జూలై 28వ తారీఖున బోనాల పండుగ అండి. తెలంగాణలో చాలా పెద్ద పండుగ బోనాలు. జూలై 28వ తారీఖున. జూలై 31వ తారీఖున కమిక ఏకాదశి వచ్చిందండి. ఇలా మనకి ఆషాఢ మాసంలో అంటే ఈ నెలలో జూలై నెలలో వచ్చే పండుగలండి. ముఖ్యమైన పండుగ వచ్చేసి మనకి ఏకాదశి అండి. తొలి ఏకాదశి వచ్చేసి జూలై 17వ తారీఖున ఉంది. జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి వచ్చిందండి. జూలై 28వ తారీఖున బోనాల పండుగ అండి. పిల్లలకి అయితే 29వ తారీఖున అయితే హాలిడే ఇచ్చారు, బోనాల హాలిడే అని. ఆదివారం రోజున బోనాల పండుగ చేస్తారు కాబట్టి జూలై 28వ తారీఖున వచ్చిందండి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటికి వెళ్ళాలంటారు కదండి. అత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అని అంటారు. అది మనకి జూలై నెలలో ఆషాఢ మాసం మనకి ప్రారంభం అవుతుంది. ఎప్పుడంటే శనివారం రోజునండి. ఆషాఢ మాసం మనకి శనివారం రోజుతో ప్రారంభం అవుతుంది. జూలై 5వ తారీఖున వచ్చేసి మనకి అమావాస్య ఉందండి. జూలై 3వ తారీఖున ద్వాదశి రోజున అయితే ఆ పుట్టింటికి వెళ్ళడానికి మంచి రోజు ఉందన్నమాట. ఆ రోజు వెళ్ళొచ్చండి. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాలు పడడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడి అంతా మనకి బాడీలో చాలా హీట్ ఉంటుంది కదండి. అదంతా మనకి చేతుల పైన అంటే తోలు ఊడిపోవడం అవన్నీ ఇలాగే ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఇప్పుడిప్పుడే వర్షం పడే టైంలో అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ టైంలో గోరింటాకు పెట్టుకుంటే చలవ అని చెప్పి పెట్టుకోమని చెప్తారండి. అందుకే ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిదని చెప్పి అంటారనమాట. కుదిరిన వాళ్ళైతే ఆకుతో గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆకు ఎర్రగా పండాలి అంటే ఏం చేయాలో నేనైతే కింద లింక్ ఇస్తాను. కుదిరిన వాళ్ళైతే న్యాచురల్గా ఆకుతోనే గోరింటాకు పెట్టుకోండి. లేదు అనుకున్న వాళ్ళైతే కోన్తో పెట్టుకోండి. కానీ ఆషాఢ మాసంలో మాత్రం గోరింటాకు అయితే పెట్టుకోవాలి. అదే బాడీలో ఉన్న హీట్ తగ్గిస్తుంది అని చెప్పి ఆషాఢ మాసంలో పెట్టుకోమని చెప్తారు. మన పెద్దలు మన మంచి కోసమే చెప్పారండి. అలా చెప్తే ఎవరు పెట్టుకోరు కాబట్టి ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా పాటిస్తారనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను. నేను చాలా డేస్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను పెట్టుకున్న గోరింటాకు వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఇలాగ నేను గోరింటాకు తెచ్చుకొని ఇలాగ పేస్ట్లా చేసుకొని పెట్టుకుంటాను అనమాట. మాకు దగ్గరలో అయితే గోరింటాకు ఉందండి కాబట్టి అక్కడికి వెళ్ళి గోరింటాకు తెచ్చుకొని ఇలాగ పెట్టుకోవడం అయితే మాకు ఇష్టం అండి. అంటే ఆడవాళ్ళకి బేసిక్గా గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాగ ఆషాఢ మాసంలో నేనైతే ఏంటంటే ఒక అగ్గిపుల్ల కానీ లేకపోతే మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి, దాని సపోర్ట్ తీసుకొని ఇలాగా గోరింటాకు కూడా మంచి డిజైన్గా పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా అంటే చందమామ ఎక్కువ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు కాకుండా ఇలా డిజైన్గా ఏమైనా పెట్టుకోవాలి అనిపిస్తే ఇలాగా నేనైతే ఒక స్టిక్తో పెట్టుకున్నాను అనమాట. చాలా మంచిగా అయితే వచ్చిందండి డిజైన్. ఎందుకంటే గోరింటాకు పలచగా అవ్వకుండా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే అదే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మంచిగా వస్తుందండి. ఫైనల్గా అయితే నాకు ఇలా వచ్చిందండి. ఇది అయిన తర్వాత
మంచిగా ఎర్రగా అయితే పండిందండి. నాకు చాలా బాగా పండిందండి గోరింటాకు అయితే. నేను గోరింటాకులో ఏమేమి వేసాను ఏంటి అవన్నీ అయితే నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి మీకు. ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు అండి నాకు ఈ గోరింటాక్కి 3 lakhs వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. నిజంగా అండి గోరింటాకు నాకు చాలా అంటే చాలా బాగా పండింది అప్పుడు. ఇదేంటంటే తీయంగానే ఎర్రగా ఎవరికి అనిపించదు, కొంచెం సేపు అయిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మంచి రెడ్గా అయితే కనిపిస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.